నమస్కారం గురుగారు. దాక్షాయణి గారు నమస్కారం అండి. గురుగారు 2026 సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటారు? సో మీనరాశి గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవాలండి. లాస్ట్ ఇయర్ నాకు మీనరాశి వాళ్ళకి మంచి ఏమంటారు ఒక అద్భుతమైన బాండింగ్, చాలామంది కాల్స్ ఒక 10 కాల్స్ వస్తే 2 కాల్స్ మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. అందులోని మీనరాశి వాళ్ళ ఒక క్లయింట్ నాకు ఒక ప్రాజెక్ట్‌కి చాలా స్పాన్సర్ చేశారు. ఫైనాన్షియల్‌గా చాలా ఎయిడ్ చేశారనమాట. అందుకని మీనరాశికి 2 చేపల బొమ్మలుంటాయి. ఒకటి కిందకి తల, ఒకటి రెండోది పైకి ఉంటుంది చేపలు. ఎందుకు అలా ఉంటుందో మనం థియరీ చదువుకుంటుంది ఉభయచర రాశి అది ఇది అని. కానీ రియల్ లైఫ్‌లో వాళ్ళు నిజంగా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది లాస్ట్ ఇయర్ నేను రియల్ టైంలో చూశాను. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్‌లో ఉంది. నెత్తి మీద ఉంది. అంటే అది ఆ టైప్ పరిస్థితి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాతే వస్తుంది. 30 సంవత్సరాల ముందు వచ్చింది. 30 సంవత్సరాల ముందంటే నేను లేను. 30 సంవత్సరాల తర్వాత అంటే మరి ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు నాకు. ఇప్పుడైతే చూశాను వీళ్ళని. అంటే మన థియరిటికల్‌గా బుక్స్‌లో చదువుకునేది రియల్ లైఫ్‌లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది ఈ మీనరాశి వాళ్ళని నేను ఈ సంవత్సరం రియల్‌గా చూశాను. 10 సంవత్సరాల నుంచి జ్యోతిషం ఉన్నా రియల్‌గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే టఫ్ టైమ్‌లో అనేది నేను చూశాను లాస్ట్ ఇయర్. 2025లో మోస్ట్ బాగా సఫర్ అయిన రాశిలో ఒక రాశి మీనరాశి. ఎప్పుడు గురుగారు? 2025లో. 2025 టోటల్ ఇయర్‌లో బాగా సఫర్ అయిన రాశిలో ఒక రాశి మీనరాశి. కానీ అదృష్టం ఏమంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా. అదే నేను రియల్ లైఫ్‌లో చూశాననమాట వాళ్ళు ఎలా ఉంటారనేది. సో ఫస్ట్ మీనరాశిలో పేరు బలం ప్రకారం చూసుకుంటాం. ఒకటేంటంటే ఈ 2026 టోటల్ ఇయర్ అంతా ప్రతి ఒక్కళ్ళకి ఒక లీడర్‌షిప్ స్టేటస్ వచ్చే అవకాశం, రాజరికంగా ఉండే అవకాశం, తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ పెరిగిపోతాయి ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా. అందులోని మీనరాశి వాళ్ళకి వచ్చే జూన్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్. ఇప్పటిదాకా వాళ్ళకి 75% బాగలేదు, 25% మాత్రం అనుకూలంగా ఉంది. జూన్ తర్వాత 50-50 అయిపోతుంది ఆ రేషియో. ఇప్పటిదాకా చేసిన వాటిలో అంటే ఇప్పటిదాకా అసలు 7 ఫెయిల్ అయితే అక్కడ నుంచి వీళ్ళకి 5-6 చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఫెయిల్ అయ్యేది తక్కువగా ఉంటుంది. అంటే లైఫ్లో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఏమొస్తుంది బేస్ వస్తుంది. ఇప్పటిదాకా కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట వీళ్ళు. ఈ మీనరాశి కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటాయండి. సో మీనరాశి కనుక చూసుకుంటే ఈ టోటల్ 2026లో మనకి 4 గ్రహాలు బేస్ చేసుకుని మనం ప్రిడిక్షన్ చెప్తూ ఉంటాం. అదేంటంటే గురువు, శని, రాహు, కేతులతో కలిపి. అయితే ఇక్కడ ఈసారి ఈ టోటల్ ఇయర్లో ఒక గురువు మాత్రమే మారుతున్నారండి. అది కూడా మనకి జూన్లో మారుతున్నారు. ఈ జూన్లో గురువు మారుతూ వీళ్ళకి అదృష్టం మారుతుంది, తర్వాత మారిపోతుంది. ఇప్పటిదాకా స్ట్రగుల్స్ పడిన దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. అంటే థింగ్స్ వీళ్ళ చేతిలో ఉండి కంట్రోల్ వస్తుంది వీళ్ళకి. ఇప్పటిదాకా అలా లేని పరిస్థితి నుంచి ఉన్నతంగా స్థితికి అయితే వెళ్ళిపోతారు. అందరికని నేను చెప్పను. కొంతమంది వాళ్ళ దశాభుక్తి బాగుంటే బాగుండొచ్చు. కొంతమంది వాళ్ళ దశాభుక్తి సరిగా లేకపోతే ఇంకా బాగా సఫర్ అయ్యి కూడా ఉండొచ్చు. నాకు దగ్గరికి బాగా సఫర్ అయిపోయి డైవర్స్లు అయిపోయి సూసైడ్లు అన్న వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదండి మాకు బాగానే ఉందండి, కాకపోతే మీరు చెప్పిన వీడియోస్ అవి విన్నామండి, ముందుగా ప్రికాషన్ కొన్ని పూజలు చేసుకుంటున్నాం. వీళ్ళు ఇంటెలిజెంట్ కస్టమర్స్. మనకు చేపలు ఉంటాయి కదండి, చేపలు 3 రకాల చేపలు అండి, మతి, మందమతి, సుమతి అన్నట్లు. ఈ క్లయింట్లు కూడా చాలామంది ముందు అడ్వాన్స్డ్గా రాశి ఫలాలు తెలుసుకొని ముందుగానే ప్రికాషనరీగా పూజలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు. చూడండి వీళ్ళు ఏమన్నారు, కొంతమంది బాగా సఫర్ అయ్యి ఇబ్బంది పడిపోయి లాస్ట్లో వస్తారు అంతా అయిపోయిన తర్వాత. అందుకని చెప్పేసి మనం వీళ్ళకి ఫుల్ ఇయర్లో కనుక చూసుకుంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం జన్మ రాశిలో శని ఉండటంతో నానా రోగ శుచం అంటే వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ని, దుఃఖాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది గురువు వీళ్ళకి జూన్ వరకు క్లేశం, బంధువులతో వీళ్ళతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ తర్వాత పుత్ర ధనాప్తి, జూన్ తర్వాత గురువు వీళ్ళకి పుత్ర సంతానాన్ని ఇవ్వటం, లేదంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవ్వటం, ధనం రావటము, ప్రమోషన్లు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ కేతు 6వ ఇంట్లో ఉండటం వల్ల ధన సంపాదన ఇస్తూ ఉన్నారు. 5th హౌస్లో వీళ్ళకి 12th హౌస్లో రాహు ఉండి ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగ్యతకరంగా ఉంది. కానీ రాహు వాళ్ళకి 12th హౌస్లో ఉండి విపరీతంగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు మన సమరీ కనుక చూసుకున్నాం అనుకోండి, ఎలా ఉందంటే 2 గ్రహాలు బాగా సపోర్ట్ ఇస్తున్నాయి, 2 గ్రహాలు కొంచెం యావరేజ్గా ఉన్నాయి అని చెప్పాలి. బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహం జూన్ తర్వాత గురువు,
బాగా ఇబ్బంది పెట్టే గ్రహము శని. మిగతా రాహుకేతువులు వచ్చేప్పటికి మిక్స్డ్గా ఉన్నారు, పర్లేదని మనకు చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏమవుతుందంటే వీళ్ళకి మీకు ఇందాక చెప్పిన విధంగా 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఖచ్చితంగా వీళ్ళవి ఉంటాయి, మీనరాశి వాళ్ళవి. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఏ ప్రాబ్లం చెప్పుకున్నా వాళ్ళకి ధన ప్రవాహం ఉండదు. జాబ్లో చాలా ప్రెషర్గా ఉంటుంది, ఆ జాబ్ ఉంటుందా పోతుందా అన్నట్టు ఉంటుంది. వీళ్ళ చుట్టూ జనాలు వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని మోసం చేసే వాళ్ళు దొరుకుతారు. మంచోళ్ళు ఎవరు వీళ్ళు చుట్టూ ఉంటారు, ఉన్నా వీళ్ళని ఖచ్చితంగా మోసం చేసిపోతూ ఉంటారు. నెక్స్ట్ అవమానాలు, విపరీతంగా అవమానాలు ఉంటుంది. అయితే రిలేషన్షిప్ వ్యవహారాలకు వచ్చేస్తే అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇంక్లూడింగ్ కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ కూడా చాలా విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రియల్ లైఫ్లో నా కేసులు. కొంతమంది బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయ్యి బిజినెస్లు షట్ డౌన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు దాకా ఒక వెలిగిన వాళ్ళు వీళ్ళ మాట ఎవరు వినకుండా పోవటం, ఇలాంటి పరిస్థితులు చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే మనకి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఇవన్నీ మీనరాశి వాళ్ళకున్నాయి. బట్ అందరికి ఉంటుందని అయితే నేను చెప్పను. అలా ఎందుకు ఉంది లాస్ట్ ఇయర్ అనుకుంటే, లాస్ట్ ఇయర్ మనకి ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా లేదు, ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. అందులోనూ ఒక్క కేతు తప్ప మిగతా గ్రహాలు ఏది అనుకూలంగా లేదు. అయితే 7 గురువు అనుకూలంగా రావడంతో పరిస్థితి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఇందాక చెప్పిన మొదట్లో ఈ రాశి వాళ్ళకి 2 చేపలు, ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. రియల్ లైఫ్లో నేను లాస్ట్ ఇయర్ చూశానని, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. ఓ క్లయింట్ అమెరికాలో పెద్ద బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఒక 40 అవుట్లెట్స్ ఉన్నాయి వాళ్ళకి బిజినెస్. కొన్ని కారణాల వల్ల 18 వితిన్ 3-4 మంత్స్లో క్లోజ్ చేసేసారు. వాళ్ళు ఇంకా భయపడిపోయారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళి జాబులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని బిజినెస్ పెట్టి దేశం కానీ దేశంలో, ఓకే, కల్చర్ కానీ కల్చర్లో అక్కడ బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తూ 40 అవుట్లెట్స్ దాకా వెళ్ళిపోయేసి సడన్గా 18 క్లోజ్ చేసేసారు. దాంతో భయపడిపోతారు. ఎవరికైనా భయం వస్తుంది, అసలు మిగతా కూడా ఉంటుందా పోతుందా అన్న టైంలో అసలు నా వీడియో ఒకటి చూసి ఇవన్నీ నేను చెప్పిన అందులో ఉన్నాయని కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా నాకు కాల్ చేసి వచ్చారు. సో మాకు ఈ టైంలో మా లైఫ్ అంతా పెట్టామండి. ఇంకా అక్కడి నుంచి పోతే ఇంకా మేము ఉండం ఆల్మోస్ట్. ఇండియా కూడా వచ్చి ఏం చేయలేము, చదవదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోవాలి, ఆగటానికైతే ఖచ్చితంగా అవసరం లేదండి. ఏం చేయాలని అంటే నేను చెప్పాను, ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంది, పరిష్కారం అయితే ఉంది. మీరు టైం స్పెండ్ చేయాలి, నా మీద నమ్మకం ఉండాలి, ప్లస్ అది మనకు డబ్బుతో కూడా కూడుకుందండి అంటే, లేదండి మేము ఏదైనా మీరు చేయండి, మేము మనీ స్పాన్సర్ చేస్తాం. వాళ్ళు 15 డేస్ టైం తీసుకొని ఇటు వేదాలు, పురాణాలు, తాంత్రిక శాస్త్రాలు ఇవి కాకుండా అనాదిగా కొన్ని ప్రాక్టీసెస్ వస్తాయి. అవి బుక్స్లో ఎక్కడ ఉండవు, వంశపారంపరంగా మనకి కొన్ని ట్రెడిషనల్గా ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి మొత్తం స్టడీ చేసి ఒక 15-20 డేస్ వాళ్ళకి 5 డేస్ పూజలు చేసామండి. ఎందుకంటేనండి మీనరాశి వాళ్ళు డౌన్లో ఉన్నారు, కానీ స్పాన్సర్ చేశారు ఈ హోల్ దీనికి, ఈ ఆధ్యాత్మిక దానికి. ఎంతమంది జపాలకి అవి దానాలు, తర్పణాలు, హోమాలు మొత్తం చేసేసి రకరకాల ప్రాక్టీసెస్లు ఎంతమంది బ్రాహ్మణులకు వాళ్ళు డొనేషన్లు వెళ్ళిపోయి మనంతా వాళ్ళకి వెళ్ళిపోయింది కదండి. రెండోది, ఆ చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో, ఆ స్టడీ ఏదైతే ఉందో, నెక్స్ట్ తర్వాత వచ్చే వాళ్ళందరికీ నేను చేస్తూ ఉన్నాను ఆ పూజలు. వాళ్ళు బయటపడ్డారు. తర్వాత మాకు వెంటనే మెసేజ్ పెట్టారు, వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా టేక్ ఓవర్ చేసుకున్నారు, వీళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చారు, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి పోయింది, వేరే వాళ్ళు పార్ట్నర్గా జాయిన్ అయ్యారు. వీళ్ళు ఎక్స్-కొలీగ్ అతని దగ్గర రిటైర్మెంట్ లాగా అయిపోతే ఆ డబ్బులంతా ఇన్వెస్ట్ చేశారు. అందులో 3వ వ్యక్తి రావటం, అక్కడ నుంచి స్టేబిలిటీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, నిలబడిపోయింది కదా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మీనరాశి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే, పర్టికులర్గా ఎన్ఆర్ఐస్, ఆ తర్వాత నా దగ్గర వచ్చిన క్లయింట్ మొత్తానికి వాళ్ళ దగ్గర నేను రీసెర్చ్ చేసి ఏదైతే రెమెడీస్ చేశానో అవే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చేపిస్తూ ఉన్నా. చూడండి, వీళ్ళు స్పాన్సర్షిప్ చేయడం వాళ్ళు బయటపడ్డారు, దానివల్ల తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ లైఫ్లో అంతా బాగవుతుంది, వాళ్ళు బయటపడిపోతున్నారు. ఆ పుణ్యం అంతా వీళ్ళకే వచ్చింది కదండి. చూసారా, ఒక సైడ్లో వాళ్ళు డౌన్ అయిపోయి రెండో సైడ్లో పైకి లేసేసారు. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ది మీనరాశి. సో వీళ్ళది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. ప్రతి ఒక్కరితో కలివిడికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వీళ్ళది ఏమంటారు, ఫిష్ నేచర్, అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంటారు. హైయెస్ట్ కంపారిబిలిటీ, ప్రతి రాశితో కలిసిపోయే మనస్తత్వం ఏదైనా ఉందంటే మీనరాశి వాళ్ళే. సో ఈ రాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ స్మూత్గా వెళ్ళిపోతారు, ఇబ్బంది పడుతున్నా కానీ వేరే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. 2 ఫిష్లు ఉంటుంది వీళ్ళకి. అది లాస్ట్ ఇయర్ రియల్ టైంలో నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది, ఓకే ఇలా ఉంటారా మీనరాశి వాళ్ళు అని. సో ఇందులో శని ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటేనండి, తేజోహాని, గ్లామర్ అంతా పోతుంది, మతి భ్రంశం, మైండ్ సరిగా ఉండదు వీళ్ళకి, సరైన డెసిషన్ తీసుకోలేరు, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. మనఃపీడ, ఎప్పుడు శారీరకంగా ఏదో బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు ఈ టైంలో. అంతేకాకుండా రోగహార్తి బంధువైరం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కొంతమందికి బంధువులతో గొడవలు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు.
ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటుంది. అంటే ఏలినాటి శనిలకి నెత్తి మీద పీక్ టైంలో ఉంది. సో బుర్ర బుద్ధి పనిచేయదు వీళ్ళకి, సరైన ఫాస్ట్ డెసిషన్ తీసుకోలేదు. మనకు ఓడల్లో చెప్తూ ఉంటారు, వీరికి శని నెత్తి మీద ఉన్నట్లుంది, మన వదిలిపెట్టి మీరు పోండి అంటారు. ఒక ఇంట్లో 4-5 ఉంటే ఒకటి ఎడుతా కూర్చొని ఉంటాడు, ఏం పని చేయడు. చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అనమాట పూర్వకాలంలో, వాడికి శని నెత్తి మీద ఉన్నట్టుంది, అసలు వాడిని వదిలేసి మీరు పోండి, వాడితో పట్టుకోకుండా అంటుంటారు. వదిలిపెట్టమని, ఎందుకంటే బుర్ర పని చేయదు, యాక్టివ్గా ఉండదు ఆ టైంలో. ఇవి అంతా మనకి ఉండటం వల్ల ఇది వాళ్ళకి నడుస్తూ ఉంది. ఇది ఇంకా నడుస్తుంది, వాళ్ళకి చాలా రోజులు ఉంటుంది, ఇంకో 2 years సుమారు 1.5 year మినిమం ఉంటుంది వీళ్ళకి. అది అక్కడ నుంచి వీళ్ళు నడిచిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అయితే అలాంటి పరిస్థితులు అంటే ఈ టైంలో గురువు వీళ్ళకి ఎలా ఉందంటేనండి 4th హౌస్లో ఉండి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహని ధనవయం దేశత్యాగం కలహస్తాయి. 4th స్థానికే గురువు అంటారు. ప్రస్తుతానికి వాళ్ళకి 4వ ఇంట్లో ఉన్న గురువు శని ఇబ్బందులు పెడుతున్నారు, గురువు కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఎలా అంటే యాచన బుద్ధి, ఇప్పటిదాకా పాపం వీళ్ళు ఎవరిని అడగని వ్యక్తి నోరు తెలిసి నాకు ఇది కావాలని ఈ టైంలో అడుగుతారంట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఎలా హెల్ప్ చేస్తావు, అలా హెల్ప్ చేస్తావు అని. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, మైండ్ కరెక్ట్గా ఉండదు. రెండోది తేజోహాని, వాళ్ళలో ఆ గ్లోరియస్ ఉండదు వాళ్ళ దగ్గర, ధనం విపరీతంగా ధనం అవుతుంది. దేశ త్యాగం, ఈ టైంలో ఉన్న ప్లేస్ని వదిలిపెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉండకుండా దూర ప్రయాణాలకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బంధువుల వల్ల ఇబ్బంది, ఆందోళనలు, మోసపోవటం, నష్టపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కటు శని బాగలేదు, వీళ్ళకి గురువు బాగలేదు. అయితే ఏమవుతుందంటే 5th హౌస్లో రేపు జూన్ నుంచి గురువు మారటంతో ఈ ప్రాబ్లం అంతా మారిపోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా స్వజన సౌఖ్యం పంచమస్తే భవేద్ గురువు అంటారు. ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నా అందులో సగం ప్రాబ్లమ్స్ రేపు జూన్ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. గురువు రావటంతో ఆర్థికంగా లాభం ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, ఏదైనా పని చేస్తే అందులో మంచి రిప్యుటేషన్ వస్తుంది, సదా స్వజన సౌఖ్యం, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్తూ ఉందండి. అయితే రాహు వీళ్ళకి 1st హౌస్లో ఉండటంతో 12th హౌస్లో ఉన్నారు. రాహు 12th హౌస్లో ఉండటంతో ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది. సో ఈ టైంలో ఏమో ధననాశనం, కార్య విఘ్నం, ప్రవాసం అని చెప్తారండి. ఈ టైంలో ధనం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. రాహు రేపు వచ్చే డిసెంబర్ వరకు ఏదైనా పని చేస్తే కార్యంలో ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రవాసం, కానీ ఫారిన్ వెళ్ళాలి, ఇతర దేశాలు ఉండటం వల్ల అక్కడ ఉండే వాళ్ళకి మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి జరుగుతూ ఉంటుంది, ఉన్న ప్లేస్ని వదిలిపెట్టేసి. సో అందుకని చెప్పేసి రాహు వీళ్ళకి మిక్స్డ్గా మోడరేట్గా ఉన్నారు. బట్ కేతు వచ్చేటప్పుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండి విపరీతంగా ధన ప్రవాహాన్ని ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి. అంటే ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఒక 70% బాగుంటాయి, జూన్ తర్వాత ఈ పర్సెంటేజ్ ఒక 60% దాకా వీళ్ళకి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళ చేతిలో ఏది ఉండదు, ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, అది మంచో చెడో తెలియదు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి ఒక నిలబడి ఒక స్టాండర్డ్, ఒక అండర్స్టాండింగ్, ఒక గ్రిప్ తెచ్చుకునేది జూన్ తర్వాత. ఆ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఆ హోల్ ఇయర్ అంతా వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత స్లోగా ఉన్నటువంటి ఈ శని యొక్క ప్రభావం నుంచి కూడా బయటపడిపోతూ ఉంటారు. బట్ రైట్ నో వాళ్ళు డీప్ క్రైసిస్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది కొంచెం హార్డ్ వినటానికి, కానీ అది అందులో ఉన్నారని మీరు గమనించుకోవాలి. ఈ టైంలో కొంచెం కాషియస్గా ఉండాలి, పర్టికులర్గా మనీ వ్యవహారంలో, కొత్తగా వచ్చిన వాళ్ళతో పరిచయాలతోటి, నెక్స్ట్ ధన ప్రవాహం రాకుండా ఉండటానికి, తర్వాత ఉద్యోగం, ఇలాంటి విషయాలు కొంచెం స్మూత్గా పేషెన్సీగా ఉంటే బాగుంటుందండి. ఓకే గురుగారు నక్షత్రాల పరంగా కూడా చెప్తారా ఒక మాట? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనలాభము, ధన వృద్ధి, రాజ్య లాభము, ప్రమోషన్స్ అంతా వస్తుంది, సంతోషంగా ఉంటుందండి. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సంతోషం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనలాభము, సుఖము, హెల్త్ బాగుంటుంది. కాకుండా వీళ్ళకి మరణము అని మధ్యలో ఒకసారి చూపిస్తుందండి. అంటే వీళ్ళు చేస్తున్న పని కానీ వర్క్ కానీ ఏదో ఒకటి మధ్యలో ఆగిపోతుంది, ఓకే, ముందుకెళ్ళదు అని దాని యొక్క మీనింగ్. అంటే మరణం అంటే మన తెలుగు సినిమాల్లో వాడేది కాదు, అక్కడ వేరే ఉంటుంది. అలా రేవతి అన్న నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధన లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. అయితే వీళ్ళకి అక్టోబర్ టైంలో అనుకున్న పనులు కాకుండా వీళ్ళ డ్రీమ్ ప్రాజెక్టు లేదంటే డ్రీమ్ ఏదైనా ఉంటే అది అక్కడితో మధ్యలో ఆగిపోతుంది అని గమనించుకోవాలి. సో ఇది మనకి నక్షత్ర ప్రకారం మనం చెప్పుకోవచ్చండి. ఓకే గురుగారు ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే చెప్పారు కదా, ఆరోగ్యపరంగా కానీ కొంతమందికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పి, మరి దానికి ఏమైనా పరిహారం చెప్తారా? సో మనకి వీళ్ళకి ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించాలి. అంటే ఏంటి? శనికి సంబంధించిన జపాలు చేయించడం, దానాలు చేయించడం, హోమాలు చేయించడం, తైలాభిషేకం చేయించడం చేయాలి.
ఇది వాళ్ళు చేసుకోలేరు. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయానికో ఎక్కడికి గుడికి వెళ్ళేసి అక్కడ బ్రాహ్మణుల్ని లేకుంటే మనకి పూజారులను కానీ వాళ్ళని అడిగేసి పురోహితం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా నాకు జపాలు చేయాలంటే వాళ్ళు చేసి పెడతారు. శని పాశుపతాభిషేకం అని ఉంటుంది, అది చేయించుకోవాలి. ఇదంతా మీకు మీరు చేసుకోలేరు కాబట్టి బయట నుంచి చేయించుకోవాలి. వీళ్ళు చేసుకోలేరు. వీళ్ళు చేసే కొన్ని ఉంటాయి. శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవాలి. వీళ్ళ స్వహస్తాలతో శనికి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక రకం. తర్వాత దక్షిణ కాళీ అమ్మవారు అని ఉంటారు. ఈ శనికి అధిష్టాన దేవత అని చెప్తారు. ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రం ఒక 10,000 సార్లు జపం చేయించాలి. వాళ్ళు చేసుకోలేరు, ఇది బయట చేసేవాళ్ళు ఉంటారు. ఇది మనకి తాంత్రం కింద వస్తుంది అనమాట. సో వీటితో పాటు మనకి స్తోత్రాలు అవి మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు. అలానే కొన్ని శనికి సంబంధించిన మంత్ర జపంతో అది వేదాల్లో చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత వీళ్ళు క్షేత్ర దర్శనం ఉంటారు, ఇది కూడా రెమెడీస్లో ఒక భాగం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే తిరునల్లారు అని ఉంటుంది పాండిచేరి దగ్గర. అక్కడికి వెళ్ళొచ్చేస్తే వీళ్ళకి ఆ శని పీడలని పోయి శుభం వస్తుంది. అందుకని క్షేత్రానికి చాలా బలం ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా శని పెట్టే పీడలంతా పోయేసి పాజిటివ్ అయి శుభం అయిపోతారు. ఇది అక్కడికి వెళ్తూ ఉండాలి. వీళ్ళైతే నవగ్రహాలు మొత్తం ఒకసారి కుంభకోణ నవగ్రహాలు అంతా తిరిగే వాళ్ళకి దర్శనం చేసుకుని వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవి పరిహారాలు. తర్వాత గురువు వీళ్ళకి ప్రస్తుతానికి బాగలేరు కాబట్టి ఒక్కసారి వీళ్ళకి కోటప్పకొండ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆశ్రమాలు తిరగటం లేదంటే గురువులకి ఏదైనా దానం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా చక్కగా ఉంటుందండి. సో ఇవి మనకి పరిహారాలు అనుకోవచ్చు. బట్ ఇండివిడ్యువల్గా ఎవరైనా మా క్లయింట్ ఇందాక అమెరికా నుంచి చేసిన విధంగా వాళ్ళకి స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్ ఎతకుండా మధ్యలో ఆగిపోయి ఉంటుంది, ధన ప్రవాహం కావాలి కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం. కొంతమందికి సీరియస్ హెల్త్ కన్సర్న్ ఉంటుంది, వాళ్ళకి మహామృత్యుంజయ హోమము లేదంటే అభిషేకం చేయించుకోవటం. విపరీతమైన శత్రుబాధలు ఉంటాయి, వాళ్ళకి చండీ హోమం చండీ పారాయణం చేసుకోవటం. ఇలా ఇంకా చాలా అండి. వాళ్ళకి పెళ్లి కాదు, చాలా లేట్ అవుతూ ఉంటుంది. సుందరకాండ పారాయణం, రుక్మిణి కళ్యాణ పారాయణం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఒక హోమం ఉంటుంది. వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా లేదంటే ప్రేమలో ఉన్నారు కానీ అందరూ ఒప్పుకోవటం లేదు, ఇలాంటి వాటికి, లేదంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు తర్వాత మధ్యలో గ్యాప్లు వచ్చినాయి, ఇలాంటి వాటికి డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే ఈ విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవంతా మనస్పర్ధలన్నీ పోయి అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా ఏదైనా కనుక రాసి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని మన దగ్గరకు వస్తే వాళ్ళ జాతకం చూసి ఈ శని పెట్టే బాధల నుంచి మిగతా బాధల నుంచి త్వరగా ఉపశమనం వచ్చే విధంగా సరైన కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళకి జీవితంలో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం మనం కల్పించవచ్చండి పూజల ద్వారా. ఓకే, ఈ రాశి వాళ్ళు మనకి 2026లో చాలా అద్భుతంగా రాణించాలని, వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.